హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు 5వ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే 5వ నెల అంటే ఖచ్చితంగా ఎన్ని వారాలు అంటే 21వ వారంలోకి మీరు ఎంటర్ అయ్యారని అర్థం. మీ శిశువు అనేది 360 గ్రాముల బరువైతే ఉంటుంది. 10 ఇంచెస్ వరకు పొడవైతే ఉంటుంది. అలాగే మీ బేబీ ఒక క్యారెట్ తెలుసు కదా, క్యారెట్ సైజ్ అంతా పరిమాణంలో ఉంటుందండి. ఈ విధంగా మీ కడుపులో బేబీ అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇక ఈ మంత్ ఎండింగ్ కల్లా మీ బేబీ అనేది మొక్కజొన్న కంకి తెలుసు కదా, ఆ మొక్కజొన్న కంకి అంతా పరిమాణం అనేది చేంజ్ అయితే అవుతుంది. అంత పెద్దగా అయితే అవుతుందండి. కొంచెం డెవలప్మెంట్ అనేది బాగా ఫాస్ట్గా ఉంటుంది 5th మంత్లో. అలాగే మీ శిశువు యొక్క కదలికలు అనేవి చాలా బాగా ఉంటాయండి. ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకి శిశువు కదలికలు అనేవి తెలిసిపోతూ ఉంటాయి. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే 6th మంత్లో అలా తెలుస్తుంది. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి 5th మంత్ ఎండింగ్ కల్లా బాగా కదలికలు అయితే తెలుస్తూ ఉంటాయి. తన్నడం అనేది బాగా తెలుస్తుందండి. ఇంకా ఈ నెలలో మీ శిశువు చుట్టూ వర్నిక్స్ అనే పొర అనేది ఏర్పడి ఇది ఉమ్మనీరు నుండి బేబీకి రక్షణను కలిగిస్తుంది. అంటే బేబీ ఉమ్మనీరు తాగకుండా కాపాడుతుంది. అలాగే ఇది ఎప్పుడు మనకి రిమూవ్ అవుతుందంటే బిడ్డ పుట్టిన తర్వాత కొద్దిగా అది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది మన బేబీకి చాలా అంటే చాలా బాగా రక్షణను కలిగిస్తుంది. బేబీ అనేది కనురెప్పలు బొమ్మలు అనేవి బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా ఒక శిశువులాగా కనిపిస్తుంది. ఇది 4వ నెలలోనే స్టార్ట్ అవుతుంది. కానీ 5th మంత్ కల్లా బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఇక కండరాలు, ఎముకలు ఇవన్నీ బాగా డెవలప్మెంట్ అయ్యి బాగా దృఢంగా తయారవుతాయి ఈ 5th మంత్ ఎండింగ్ కల్లా. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నెలలో మీ బేబీ కాంతికి స్పందిస్తుంది అనమాట. అంటే వెలుతురు వచ్చి మీ కడుపు మీద పడుతుంది కదా, దానికి స్పందించి తన్నడం లాంటివి చేస్తుంది. అలాగే మ్యూజిక్, అలాగే మనం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మీ బేబీ వినగలదు. అలాగే మీ బేబీకి వెక్కిలు రావడం, ఏడవడం, అలాగే ఇంకా మూమెంట్స్ అనేవి బాగా స్పష్టంగా తెలియడం, అలాగే ఆకలి వేయడం లాంటివి కూడా ఈ మంత్లోనే స్టార్ట్ అయిపోతాయి. ఈ మంత్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ బేబీ కూడా ఆకలితో స్పందిస్తుంది కాబట్టి మీరు కూడా ఆకలి అనేది వేయకుండా బాగా తింటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మీ బేబీ అనేది మీరు నిద్రపోయినప్పుడు మీ బేబీ అనేది మేలుకొని ఉంటుంది. అలాగే మీరు మేలుకొని ఉన్నప్పుడు మీ బేబీ అనేది నిద్రపోతుంది. ఓకేనా. మీరు ఏమైనా వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీ బేబీ నిద్రపోవడం జరుగుతుంది. ఈ విధంగా మీ బేబీ అనేది మీకు ఆపోజిట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోర్లు పెరగడం, అలాగే చర్మం బాగా డెవలప్మెంట్ అవ్వడం లాంటివి అన్నీ ఈ మంత్లోనే జరుగుతాయి. ఇంకా అరచేతిలో రేఖలు కూడా ఈ మంత్లోనే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బాగా స్పష్టంగా చేతిలో రేఖలు కూడా బాగా కనిపిస్తాయి. ఇక మీ శిశువు బయట ఉన్న శబ్దాలను మొత్తం వినగలదు. అలాగే టేస్ట్ బడ్స్ కూడా ఈ మంత్లోని మీ బేబీకి డెవలప్ అవ్వడం జరుగుతుంది. దాదాపు అన్ని అవయవాలు కూడా ఈ మంత్లోనే డెవలప్మెంట్ అనేది జరిగిపోతుంది. ఊపిరితిత్తులు, ఇవి వెన్నెముక, ఇలాంటివన్నీ అవయవాలు, ముఖ్యమైన అవయవాలన్నీ కూడా ఈ మంత్లోనే మీ బేబీకి డెవలప్మెంట్ అవ్వడం జరిగిపోతుంది. ఇక మీ బేబీ అనేది ఆవలించడం, అలాగే ఎక్కిళ్ళు రావడం లాంటివి కూడా ఈ మంత్లోనే జరుగుతాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీలో కలిగే మార్పులు చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా రొమ్ములో చనుబాలన్నమాట అవి రావడం స్టార్ట్ అవుతాయి. కొంతమందికి అంటే ఒక 6 మంత్లో కూడా రావడం జరుగుతుంది. ఇక మీలో చేంజెస్ చూసుకున్నట్లయితే అనీమియా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఎందువల్ల అంటే మీ బేబీ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ బేబీ డెవలప్మెంట్కి బ్లడ్ అనేది బాగా అవసరం కాబట్టి మీరు ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అయితే తీసుకోవాలండి. అందువల్ల మీకు అనీమియా నుండి కాపాడుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.